సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ఇటువంటి బర్త్డే CDP ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తా. సో ఫ్రెండ్స్, మీరైతే మొబైల్ ఫోన్లో అయితే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు వీడియో చూసాక. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు పూర్తిగా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడాలి, అప్పుడైతే మీకు అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకటి స్కిప్ చేస్తేనైతే అర్థమైతే కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు HD క్లారిటీతో అయితే నేను ఈ CDP ఎడిటింగ్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఎడిటింగ్ అయితే మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముందైతే పూర్తిగా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఛానల్ కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు CDP ఎడిటింగ్ చేసుకోవడానికి రెండు యాప్స్ అయితే పక్క మీద అయితే మీరైతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్లికేషన్ వచ్చి Phinsh Collage మేకర్, సెకండ్ అప్లికేషన్ వచ్చేసి PixelLab. సో ఫ్రెండ్స్, ఇవైతే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు Phinsh Collage మేకర్ అప్లికేషన్ అయితే మీరైతే ఓపెన్ అయితే వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ అన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో ఉన్న మీ ఏవి ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే వేయండి. సో ఫ్రెండ్స్, లోడింగ్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ ఏవైనా ఒక 10 పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక 10 పిక్స్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను 10 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పైన నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇలానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఇక్కడ షేప్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ షేప్ కలెక్షన్స్, సో దీనిపైన అయితే క్లిక్ చేశారు. సో ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయగానే మీకు చాలా షేప్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలానైతే ఎలా కావాలని మీరైతే ఇలానైతే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కానీ మీరు CDP ఎడిటింగ్ చేయాలనుకుంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఇది. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని అయితే దీన్ని అయితే ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంటుంది, రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేశాక ఇక్కడ మీకు అడ్జస్ట్ కనబడుతుంది. అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ సైజ్ ఆఫ్ ఫొటోస్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీన్ని అయితే 32 పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, 32 అయితే పెట్టుకొని ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీద డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ అది స్టాండర్డ్ ఉంది కదా, స్టాండర్డ్ని అయితే మీరైతే చూస్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది వేసాక మీ మొబైల్ ఫోన్లోకి అయితే ఇదైతే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మీరు PixelLab అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను PixelLab అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇటువంటి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇందులో ఓపెన్ చేసాక ఇక్కడ మీద ప్లస్ ఆప్షన్ కనబడుతుంది కదా, ప్లస్ పైన అయితే క్లిక్ చేసేయాలి. ఫ్రెండ్స్, ప్లస్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు Phinsh అప్లికేషన్లో ఇది సేవ్ చేసుకున్నారు కదా, దీన్ని అయితే ఇంపోర్ట్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇంపోర్ట్ అయితే వేసి అయితే దీన్ని అయితే ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మీరైతే సైజ్ని అయితే ఇంక్రీజ్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్ని పట్టుకొని అయితే సైజ్ అయితే ఇంక్రీజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే కొద్దిగా దీనికి లేయర్ ఆపోజిట్ అయితే తక్కువ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అందుకని మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అడుగుతుంది కదా మిడిల్ది. సో ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళాక మీకు అయితే ఇక్కడ చాలా టూల్స్ వచ్చి ఇస్తారు. ఇక్కడ మీకు ఆపోజిట్ అని కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఆపోజిట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఆపోజిట్ 100% ఉంది కదా, దీన్ని అయితే మీరు ఒక 45% అయితే ఉంచి ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ సింబల్ కనబడుతుంది, ఇందులోకి వెళ్ళి అయితే ఇక్కడ లాక్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ లాక్ అయితే వేసేయాలి లేయర్కి. సో ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు డిస్టర్బ్ అయితే కాదు, ఏదో టచ్ చేసినా అనేది సెలెక్ట్ అయితే అయిపోదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ ఆప్షన్ పైన మళ్ళీ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోగానే మీరు కట్ చేసి పెట్టుకున్న పిక్ ఉంటుంది కదా మెయిన్ది. సో ఫ్రెండ్స్, అదైతే ఇలానైతే ఇంపోర్ట్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇంపోర్ట్ చేసి ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఎంత కావాలో అంత సైజుని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నాకైతే ఇంతే చాలు. సో ఫ్రెండ్స్, సైజుని ఇంక్రీజ్ చేశాక సేమ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఫోటో లేయర్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఏ కనబడుతుంది కదా, ఇది టెక్స్ట్ ఇది లేయరు, ఇది థర్డ్ మిడిల్ వచ్చేసి ఫోటో లేయర్. సో ఫ్రెండ్స్, అలానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రోల్ వేసుకుంటూనైతే వెళ్ళండి. ఇక్కడ మీకు షాడో ఆప్షన్ అవుతుంది. ఈ షాడోలోకి వెళ్ళి దీన్ని అయితే ఇనేబుల్ చేశాక కలర్ వచ్చేసి మీరు వైట్ అయితే సెలెక్ట్ చేసుకొని
బ్లర్ రేడియస్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇంక్రీజ్ చేసి అయితే బ్లర్ రేడియస్ వచ్చేసి మీరు ఒక 20% అయితే పెట్టుకొని రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఇది సేమ్ లేయర్లోకి వెళ్ళి లేయర్ని వచ్చేసి మీరు లాక్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ మనది ఒక 50% ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ని అయితే యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏఎన్ ఉంది కదా, ఏఎన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ అవుతుంది. ఎడిట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే టైప్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ ముందైతే మీరు పేరుని అయితే టైప్ అయితే వేసాక ఇక్కడ ఒకే పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఒకే పైన క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని వచ్చేసి మీకు ఇక్కడ జూమ్ ఆప్షన్ అవుతుంది. జూమ్ ఆప్షన్ అయితే మీరు అయితే ఇలానైతే ఫోటోని అయితే జూమ్ అయితే వేసుకొని ఇక్కడ మళ్ళీ దానిపైన అయితే క్లిక్ చేసేయాలి. దానిపైన క్లిక్ చేసి అయితే ఇది ఉంది కదా, ఇలానైతే క్రాస్ అయితే వేసి ఇక్కడనైతే మీరైతే సెట్ చేసుకున్నాక ఇక్కడ స్క్రోల్ వేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు కలర్స్ కనబడుతుంది. సో ఫ్రెండ్స్ కలర్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు గ్రేడియంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి అయితే గ్రేడియంట్ నుంచి అయితే మీరు ఫస్ట్ గ్రేడియంట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలానే స్క్రోల్ వేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫంట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళాక మీకు ఫంట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే కామెంట్ అయ్యింది. మీకు ఫండ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోని అయితే నేను కంప్లీట్ వీడియోని అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇలానైతే ఈ ఫంట్ని అయితే ఇలానైతే యాడ్ చేశాక సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే సేమ్ ఇలానే స్క్రోల్ వేసుకుంటూ వెళ్ళాక ఇక్కడ షాడోస్ అని ఉంటుంది. షాడోస్లోకి వెళ్ళి దీన్ని అయితే ఎనేబుల్ వేయాలి. సో ఫ్రెండ్స్ ఈ బ్లర్ రేడియస్ ఉంది కదా, దీన్ని అయితే 0% వేసి ఆపోజిట్ ఎక్స్ ఆపోజిట్ వై 2% అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ ఇది 2% వేసాక సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్ట్రోక్ అని ఉంటుంది, దీన్ని అయితే ఎనేబుల్ అయితే వేసేయాలి. సో ఫ్రెండ్స్ ఎనేబుల్ వేసాక మీకైతే ఇలానైతే మీకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే మీరు సైజు కావాలంటే కూడా ఇలానైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సేమ్ నెక్స్ట్ కూడా ఏం చేయాలంటే ప్లేస్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేశాక మీరైతే ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అని అయితే మీరైతే టైప్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే టైప్ వేసాక సేమ్ ఇది కూడా ఇలానే ఇది కూడా క్రాస్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇలా క్రాస్ వేసాక సేమ్ దీని మీద అయితే పెట్టాలి. సో ఫ్రెండ్స్ దీని మీద పెట్టి ఏం చేయాలంటే దీని మీద పెట్టాక ఏం చేయాలంటే సేమ్ ఇది కూడా ఫంట్లోకి వెళ్ళి మీరైతే ఈ ఫండ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ ఫండ్ను సెలెక్ట్ చేసుకోగానే సేమ్ ఇలానే ఇంక్రీజ్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇంక్రీజ్ చేసాక మళ్ళీ కలర్ కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే మీరు దీని కలర్ వచ్చేసి మీరు ఈ కలర్ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ ఉంది కదా సేమ్ కలర్. సో ఫ్రెండ్స్ ఇది పెట్టుకుని అయితే రైట్ పైన క్లిక్ చేసి సేమ్ ఇది కూడా స్ట్రోక్లోకి వెళ్ళి దీని అయితే ఎనేబుల్ చేసి మళ్ళీ రైట్ పైన క్లిక్ చేసి షాడోస్లోకి వెళ్ళి అయితే దీన్ని కూడా సేమ్ ఫస్ట్ టెక్స్ట్ ఎలా చేశారో దీన్ని కూడా అలానైతే చేసి మీరైతే రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ రైట్ పైన క్లిక్ చేయగానే మీకైతే పూర్తి ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇక్కడ ఈ జూమ్ ఆప్షన్ అవుతుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే అయితే మీకు నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చితే అయితే పక్క వీడియోని అయితే లైక్ అయితే వేయండి. ఒకవేళ ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.